హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్లో అంచనాలు పెట్టుకున్న చాలామంది స్టార్ ప్లేయర్స్లో ముఖ్యంగా బాగా కాస్ట్లీ ధరకి మెగావేలంలో అమ్ముడైన ప్లేయర్లంతా కూడా ఫ్రాంచైజీలను ముంచేశారు. ఏమాత్రం వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయలేదు అన్నదైతే ప్రూవ్ అయింది. దాదాపు సెకండ్ స్టేజ్లో ఉన్నాం మనం ఐపీఎల్. సో ఎవరైతే రిషబ్ పంత్ కానీ, క్లాసెన్ కానీ, కమ్మిన్స్, షమి, ఇంకా మిగిలిన ప్లేయర్స్, వెంకటేష్ అయ్యర్, కోల్కతా నైట్ రైడర్స్కి ఒక కెప్టెన్గా భావించిన వెంకటేష్ అయ్యర్ కూడా అంటే ఇలా వీళ్ళందరూ ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైన రీజన్ ఏంటి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవరెడ్డి ఉన్నారు స్టూడియోలో. ఆయనతో మాట్లాడదాం. రాకేష్ గారు, సో వరుసగా ఈ ప్రైస్ ట్యాగ్ అనేదే వీళ్ళందరి మీద ఎఫెక్ట్ చూపించింది అనుకోవాలా. స్టార్టింగ్ విత్ పంత్, రిషబ్ పంత్తో స్టార్ట్ చేస్తే కనుక ఐపీఎల్ ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది కాస్ట్లీ ప్లేయర్గా మరి హిస్టరీ క్రియేట్ చేశాడు. పంత్ ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైన రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? మీరు అన్నట్టు ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉంటుందా అంటే పంత్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న హ్యూమన్ బీయింగ్కి ఐ డోంట్ థింక్ అది ఆ ప్రెషర్ ఉందని అయితే నేను అనుకోను. ఎస్, అఫ్ కోర్స్ ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద మనీ, అంత పెద్ద మార్కెట్, అన్ని ఎండార్స్మెంట్స్, ఫ్యూచర్ చూస్తే చాలా పెద్దగా ఉంది. టీమ్ ఏమో లక్నో సూపర్ జైంట్స్ లాంటి టీంకి వెళ్ళాను. లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ మీద ఆల్రెడీ కొంచెం నెగిటివ్ ఒపీనియన్ ఉంది లాస్ట్ సీజన్లో కేఎల్ రాహుల్తో ఆ చిన్న మిస్ మ్యాచ్ చూడడం ద్వారా. దాంతోపాటు ఐ థింక్ రిషబ్ పంత్ విషయానికి వస్తే మీరు రీసెంట్గా చూస్తే ఇండియన్ T20 టీంలో తను నాట్ ఏ రెగ్యులర్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్. సో ఆ ప్రెషర్ కూడా ఉంది. అండ్ ఒకానొక టైంలో రిషబ్ పంత్ నెక్స్ట్ ఫ్యూచర్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా కూడా అనుకున్నాం. సో ఓవరాల్గా చూస్తే వీటన్నిటితో పాటు మనం ఇవన్నీ ఎంత మాట్లాడుకున్నా కూడా తన బ్యాటింగ్ చూస్తున్నప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది హీఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్. అంటే కెప్టెన్సీ ప్రెషర్ కూడా ఐ డోంట్ థింక్ సో. ప్రెషర్ ఉందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్కి కూడా మల్టిపుల్ సీజన్స్ క్యాప్టెన్ చేసిండు. అక్కడ కూడా టీం బాగానే ఉంది. ఇప్పుడు చూస్తే లక్నో సూపర్ జైంట్స్ టీం చూసినా కూడా దే ఆర్ గుడ్, దే హ్యావింగ్ మంచి ప్లేయర్సే ఉన్నారు, మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. నిక్లస్ పూరన్, ఎయిడిన్ మార్క్రమ్, మార్ష్ ఉన్నాడు. అండ్ దెన్ మీకు బౌలింగ్లో ఆవిష్ ఖాన్ ఉన్నాడు. అండ్ దెన్ ఆ తర్వాత స్పిన్నర్ రవి బిష్ణోయ్. ఇలాంటి ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ ఉన్నారు, దాంట్లో డౌటే లేదు. జస్ట్ దట్ స్వతహాగా తను అవుట్ ఆఫ్ ఫామ్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాడు. కొన్నిసార్లు ఏమైందంటే మీ క్రికెట్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు టచ్ వెళ్ళిపోతుంది. మీరు చాలా చక్కగా స్ట్రైట్ బ్యాట్ ఆడగలిగే ప్లేయర్ కూడా మీరు ఆ బ్యాట్ని తీసుకెళ్ళలేరు. ఎక్కడో మీకు ఆ స్వింగ్ ఫ్రీ ఫ్లో మిస్ అవుతుంటుంది, బాల్ని వాచ్ చేయడంలో మిస్ అవుతుంటారు. థింగ్స్ వోంట్ వర్కౌట్. సచిన్ లాంటి గొప్ప ప్లేయర్సే ఇలాంటి లీన్ ప్యాచ్లో వెళ్ళడం చూసాం. బట్ ఎప్పుడైతే ఇది ఫ్రాంచైజీ క్రికెట్ వచ్చిందో ఆ ప్రైస్ ట్యాగ్ రావడంతో మనకు ఫస్ట్ గుర్తొచ్చేది డబ్బులు, మనీ. ఆ మనీ ప్రెషర్ ఉంది తన మీద. ఆ మనీ ప్రెషర్ వల్లే ఆడలేకపోతున్నాడు అని అనుకుంటాం. ఎంత ప్రెషర్ ఉన్నా కూడా మీరు కొంతమంది ప్లేయర్స్ని తీసుకోండి, ఆ ప్రెషర్ ఉన్న మనీ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉన్న ప్లేయర్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ శ్రేయస్ అయ్యర్, హీఈస్ డూయింగ్ వెల్ పంజాబ్. సో కొంతమందికి ఏంటంటే మీకు ఎప్పుడైతే న్యాచురల్ స్కిల్, మీ స్కిల్ అవుట్ ఆఫ్ ఫామ్ అవుతుందో మనం ఈ ఎక్స్ట్రా దాని పక్కన చుట్టూ ఉన్న ఇలాంటివన్నిటిని మనం కారణాలు వెతకడానికి చూస్తాం. బట్ నోబడీ ఈజ్ అనలైజింగ్ రిషబ్ పంత్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడు తన బ్యాటింగ్లో అని చూస్తే ఈజ్ రియలీ అవుట్ ఆఫ్ టచ్. ఒక్క మ్యాచ్ 50 ఆర్ 60+ స్కోర్ చేసిండు. ఇంకొక 2 గేమ్స్లో ఒకసారి 25 or 29 or 15. ఇంకా మిగతా అన్ని చూసినా కూడా సింగిల్ డిజిట్స్. సో టచ్లో లేడు, క్లియర్గా బాల్ మీదకి వెళ్ళలేకపోతున్నాడు. ఆ బాల్ అండ్ బ్యాట్ మీట్ పొజిషన్స్ని కరెక్ట్గా మీట్ అవ్వలేకపోతున్నాడు. ఐ డోంట్ రియలీ సీ ఈ ప్రైస్ ట్యాగ్స్ ఇవన్నీ అయితే నేను అనుకోను. అవన్నీ ఎస్ ఉంటాయి, బట్ ప్రైమరీ రీజన్ ఫర్ హిస్ ఫెయిల్యూర్ ఈజ్ అవుట్ ఆఫ్ టచ్. ఓకే, కమింగ్ టు ది వెంకటేష్ అయ్యర్, కోల్కతా నైట్ రైడర్స్ కూడా దాదాపు 23 crores అబౌవ్ రిటైన్ చేసుకుంది. ఒక కెప్టెన్సీ ఇస్తారని కూడా ఒక ప్రచారం జరిగినా కూడా రహానా వైపే మొగ్గు చూపారు. బట్ ఆ ప్రైస్ ట్యాగ్ సంబంధించి అతను కూడా ఒకే ఒక 50తో ఒక మంచి నాక్ ఆడాడు, కానీ తర్వాత అంతా ఫెయిల్యూరే ఉంది. సో వెంకటేష్ అయ్యర్ ఎక్కడ తన అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయాడు అనుకుంటున్నారా? ఎందుకంటే T20 ఈ ఐపీఎల్లో రాణిస్తేనే కదా టీమిండియాలో కూడా వచ్చే అవకాశం ఉండేది. మేబీ అతను దీన్ని ఖచ్చితంగా అతను చేజార్చుకున్నాడు అనుకుంటున్నాను. ఐ థింక్ వెంకటేష్ అయ్యర్ విషయానికి వస్తే ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు తన ఇంటర్నేషనల్ కెరియర్ చూస్తే వెరీ షార్ట్ స్పాన్, చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు ఇండియన్ టీంకి. సో ఆ ప్రైస్ ట్యాగ్ బహుశా తను కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. ఎప్పుడైతే తనని రీటైన్ చేసుకోలేదో అక్కడ ఒక డిసప్పాయింట్మెంట్ ఉండే. రెండోది మళ్ళీ కేకేఆర్కి ఆడనా, ఎందుకంటే మీరు ఆర్సీబీ కూడా తన కోసం చాలా హ్యూజ్ పోటాపోటీగా వెళ్ళారు కేకేఆర్తో కలిసి. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ కేకేఆర్కి రావడం, ఒకవేళ రీటైన్ చేసుకుంటే తనకు బహుశా అంత ప్రైజ్ వచ్చి ఉండేది కాదు. సో కేకేఆర్ మళ్ళీ రీటైన్ చేసుకోవడం, ఆప్షన్ కంటే ముందు కేకేఆర్తోనే తన జర్నీ స్టార్ట్ అవ్వడం, మళ్ళీ ఆ టీం కాకుండా వేరే టీంకి వెళ్తే ఎలా ఆడతాను, ఎలాంటి ప్రెషర్ ఉంటుంది, ఇవన్నీ తన మైండ్లో ఉండడం, ఎండ్ ఆఫ్ ద డే అదే టీంకి రావడం.
ప్లస్ తనని వైస్ కెప్టెన్గా కూడా అనౌన్స్ చేశారు. ఎస్ వెంకటేష్ అయ్యర్ వైస్ కెప్టెన్, వెంకటేష్ అయ్యర్ 24+ crores, వెంకటేష్ అయ్యర్ బ్యాక్ టు ద సేమ్ టీమ్. ఆప్షన్లో ఒక పెద్ద హై డ్రామా క్రియేట్ అయింది. ఇవన్నీ మైండ్లో ప్రెషర్ డెఫినెట్గా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎంత ఫ్రాంచైజీ క్రికెట్లో సక్సెస్ అయినా కూడా మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేనప్పుడు మీరు ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం ఎలా అనేది ఐడియా ఉండదు. సో అది ఎక్కడో వెంకటేష్ ఇదే కేకేఆర్ టీంలో రసెల్ కూడా ఒక మంచి ప్రైస్ తో రిటైన్ చేసుకున్నారు. అతను కూడా ఈ సీజన్ లో ఫెయిల్ అయ్యాడు. మేబీ రిటైర్మెంట్ కి దగ్గరగా ఉండడం వల్ల అనుకోవాలా, అటు బాల్ తో కానీ ఇటు బ్యాట్ తో కానీ. రసెల్ అంటే ఒక వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ ఆల్రౌండర్ T20 ఫార్మేట్ లో. ఈసారి మాత్రం కంప్లీట్ గా ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది. కేకేఆర్ ఓటమికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ రసెల్ పెర్ఫార్మెన్స్ లేకపోవడం అనుకుంటున్నారు చాలా మంది. రసెల్ విషయానికి వస్తే ఐ థింక్ ఏజ్ పెరుగుతోంది. రెండోది మీరు తన మూమెంట్స్ చూసినా కూడా ఒకప్పుడు ఎంత ఫాస్ట్గా రసెల్ ఉండేనో అంత ఫాస్ట్ మూమెంట్స్ అయితే మనకు కనిపించట్లేదు. మీరు లాస్ట్ సీజన్లో చూసినా కూడా తను ఫుల్ కోట్ ఆఫ్ 4 overs బౌలింగ్ చేసింది చాలా తక్కువ. బట్ ఈ సీజన్కి వచ్చే వరకు దే ఆర్ యూజింగ్ హిమ్. అండ్ ఆన్ ద అదర్ సైడ్ బ్యాటింగ్ విషయానికి వస్తే మీకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ బిగ్ హిటర్స్ చూడండి. మీరు షాహిద్ అఫ్రీన్ తీసుకోండి, మైకెల్ బెవాన్ని తీసుకోండి, లేదంటే చాలామంది హిట్టర్స్, ఎంతమంది హిట్టర్స్ ఉన్నా కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఐసైట్ అనేది డెఫినెట్గా మిస్ అవుతుంది. 32 years తర్వాత మీరు ఆ బాల్ని ఎంత పర్ఫెక్ట్గా చూస్తుంటారో అది డెఫినెట్గా మిస్ అవుతుంటుంది. మీరు వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ప్లేయర్స్, సౌరవ్ గంగూలీ లాంటి ప్లేయర్స్, సచిన్ లాంటి ప్లేయర్స్, చాలామంది ప్లేయర్స్ కూడా ఇది చెప్పడం విన్నాం. ఆ సైట్ చేయడం బాల్ చాలా కష్టంగా మారుతుంది. చాలామందికి చూసే వాళ్ళకి మేము చాలా ఫిట్గా కనిపిస్తాం, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాం, బట్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, ఎస్పెషలీ బ్యాటర్స్కి. ఎందుకంటే దే హ్యావ్ టు వాచ్ ఎవ్రీ బాల్. బౌలర్స్కి అట్లా ఉండదు. మీరు జస్ట్ వికెట్స్ని టార్గెట్ చేసుకోవడం, లేకుంటే బ్యాటర్ వీక్నెస్కి తగ్గట్టు మీ ఫీల్డ్ పొజిషన్ని ప్లే చేసుకొని బౌలింగ్ చేస్తే కంపల్సరీ వాచ్ చేయాలి. అది ఒకటి. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఐ థింక్ హీఈస్ ఆల్సో లుకింగ్ అవుట్ ఆఫ్ టచ్. తను కూడా టచ్లో ఉన్నట్టు కనిపించట్లేదు. కొన్ని మ్యాచెస్లో చూస్తే బాల్ ఎంత వేగంగా వచ్చినా కూడా బ్యాట్ అంత ఫాస్ట్గా అవ్వట్లేదు. సో ఈ సీజన్లో మిగిలిన ఏదైతే ఈ ప్రైస్ ట్యాగ్ హైగా ఉండి ఫెయిల్ అయిన వాళ్ళు ఇషాన్ కిషాన్, షమి, కమిన్స్, క్లాసెన్, సన్ రైజ్ కార్డ్ క్లాసెన్ ఉన్నారు. వీళ్ళ గురించి ఏం చెప్తారు? క్లాసెన్ విషయానికి వస్తే ఐ థింక్ తనని కరెక్ట్ పొజిషన్లో బ్యాటింగ్కి పంపించట్లేదు. బికాస్ మీరు 23 crores పెట్టి ఎక్కడో నెంబర్ 6, నెంబర్ 7 దగ్గర ఆడిస్తే దానికి పెద్ద యూజ్ లేదు. కమిన్స్ విషయానికి వస్తే కమిన్స్ ఐ రియలీ డోంట్ ఫీల్ తను పెద్దగా T20 ఫార్మాట్లో అంత పెద్ద సక్సెస్ ఉండదు. కమిన్స్, డేల్ స్టెయిన్, లేదంటే షమి వన్డేలకు కానీ టెస్ట్లకే బెటర్ పర్ఫార్మెన్స్. మీరు షమీని చూడండి, he was like giving too many runs. బాగా 75 runs ఇచ్చి రికార్డ్ కూడా, చెత్త రికార్డ్ కూడా ఉంది. బికాస్ అలాంటి బౌలర్స్ ఏంటంటే వాళ్ళు టెస్ట్ లైన్స్ వేసే బౌలర్లు. సో ఆ టెస్ట్ లైన్స్ T20లో అస్సలు వర్కౌట్ వన్డే వరల్డ్ కప్ లో కూడా షమి డూయింగ్ వెల్. మీకు టూ మెనీ వేరియేషన్స్ కావాలి. మీరు హర్షల్ పటేల్ అండ్ మొహమ్మద్ షమీని కంపేర్ చేయండి. హర్షల్ పటేల్ ఈజ్ లిటిల్ బిట్ సక్సెస్, హ్యావింగ్ లిటిల్ బిట్ మోర్ సక్సెస్ దాన్ షమి ఈ సీజన్లో చూస్తే. ఎందుకంటే తన దగ్గర చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఇషాన్ కిషాన్ ఎందుకు ఫెయిల్ అవుతున్నట్టు? అంటే అంతకుముందు ముంబై కానీ ప్రతి సీజన్లో దాదాపుగా మంచిగా పెర్ఫార్మెన్స్ చేశాడు. సో ఈ సీజన్లో అతను అంటే ఒకే ఒక ఫస్ట్ మ్యాచ్ అనుకుంటా తను ఆడిన మొదటి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతూ సెంచరీ చేశాడు, తర్వాత అన్ని ఫెయిల్ అయ్యాడు. సో ఇషాన్ కిషాన్ పెర్ఫార్మెన్స్ గురించి ఫైనల్ గా ఐ థింక్ ఇషాన్ కిషన్ కూడా అంతే. పెద్ద మనకి ఏంటంటే వాళ్ళు ఆడట్లేదు అన్నప్పుడు ఏదో కారణం వెతకడానికి ట్రై చేస్తాం. మోర్ దెన్ ఎనీథింగ్ వాళ్ళకు అవుట్ ఆఫ్ టచ్ సడన్గా జరుగుతుంటుంది బ్యాటర్స్కి. ఎస్పెషల్లీ బౌలర్స్ కూడా అలాంటిది ఉంటుంది. వాళ్ళు అనుకున్న స్పాట్లో బౌలింగ్ చేయలేకపోతారు. వాళ్ళ వేరియేషన్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ ఫింగర్స్ని సరిగా యూస్ చేయలేకపోతారు. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఇషాన్ కిషన్ కూడా. మీరు కొన్ని మ్యాచెస్లో చూడండి, తను స్వింగ్ చేస్తున్నాడు, బాల్ ఏమో మిస్ అవుతుంది, వికెట్ కీపర్ చేతిలోకి. ఒకవేళ బాల్ కొట్టినా కూడా గ్యాప్లోకి వెళ్ళట్లేదు. ఆ పెద్ద షాట్స్ ముంబైకి ఆడుతున్నప్పుడు చాలా ఈజీగా అలవోకగా కొడుతుండే. ఎక్సెప్ట్ ఆ సెంచరీ చేసిన మ్యాచ్ తప్ప మిగతా ఏ మ్యాచ్లో కూడా బాల్ సరిగా మీట్ అవ్వట్లేదు తనకు బ్యాట్. ఐ థింక్ ఈజ్ లిటిల్ బిట్ అవుట్ ఆఫ్ టచ్, అవుట్ ఆఫ్ ఫామ్. మేబీ ఇంకేమైనా ఎక్స్టర్నల్ రీజన్స్ ఉండొచ్చు, లేదంటే టీం ఓడిపోతుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా ప్రెషర్ ఉండొచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ ఇవన్నీ క్యూములేట్ అయ్యి ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్. సో హై ఏదైతే ప్రైస్ ఆక్షన్లో ఏదైతే మెగా ప్రైస్, హై ప్రైస్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది ఏ ప్లేయర్కైనా కూడా. అలా అట్ ది సేమ్ టైం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతున్నాము ఆ ప్రైస్ ట్యాగ్ తగ్గట్టు. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేనప్పుడు దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేరు. అందుకే ఈ ఫెయిల్యూర్స్, అదే ఎఫెక్ట్ టీం ఓటములు కూడా కారణమవుతుందని చెప్పేసి రాకేష్ దేవా చెప్తున్నారు. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.